యోబు గారు తన మనసును రెండు రకాలుగా ఉంచుకునే వ్యక్తి కాదు. ఏమంటే రెండు రకాలుగా ఉంచుకునే వ్యక్తి కాదంట. తిన్నగా ఒకటే, ఒకే విధమైనటువంటిది. ఆయన ఆ ఒకే విధంగా ఆ మనసు ఉంచటం బట్టి శ్రమలు వచ్చినా తట్టుకున్నాడు. ఆయన దుఃఖం వచ్చినా తట్టుకున్నాడు, రోగం వచ్చినా తట్టుకున్నాడు, అవమానాలు వచ్చినా తట్టుకున్నాడు, శోధనలు శ్రమలు ఎన్నొచ్చినా తట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన మనసు తిన్నగా ఉంది, ఒకే రకమైన స్ట్రైట్గా ఉంది. అర్థమవుతుందా మీకు? ఆయన మనసు ఎలా ఉందంటే స్ట్రైట్గా ఉంది. ఈ నూతన సంవత్సరంలో మనము మన మనసును తిన్నగా ఉంచుకోవాలి, అంటే స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఏదో ఇక్కడ జరుగుతుందని అటువైపు తిప్పుకో, ఏదో ఇక్కడ జరుగుతుందని ఇటువైపు తిప్పుకో, వెనకాల ఏదో జరుగుతుందని వెనకాల తిప్పుకో, ముందర ఏదో జరుగుతుందని ముందు కూడా తిప్పుకోవద్దు. నీవు నీ మనసును ఏం చేయాలంటే తిన్నగా ఉంచుకోవాలి.